కాగజ్నగర్లో కాంగ్రెస్ బీజేపీల మిలాఖత్ను ఎండగట్టారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. దేశంలో ఎక్కడా లేని విధంగా కాగజ్నగర్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేశాయని ఫైర్ అయ్యారు. కమలం పార్టీ గెలుపు కోసం హస్తం పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని మండిపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కాగజ్నగర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు కోనేరు కోనప్ప. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ చేయటం జరిగింది. ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, జిల్లా ఎస్పీ గారికి, కాకినాడ డిఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి కలెక్టర్ గారికి, సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రెండు విషయాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ఒకటి, సిసిఐ పత్తి కొనుగోలు 20వ తేదీతో ముగింపు చేస్తున్నామని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. భూముల్లో చాలా పొలాల్లో ఇంకా పత్తి తీయాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల 15వ తారీఖు వరకు, మార్చి 15 వరకు దీన్ని గడువుని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది రైతుల దగ్గర ఇంకా పత్తి మిగిలిపోయి ఉంది. ఆ పత్తి తీయటం ఆలస్యం అయింది కాబట్టి దానివల్ల లేట్ అయింది. కాబట్టి సిసిఐ వెంటనే స్పందించి మార్చి 15 వరకు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అచంచల విశ్వాసంతో ఇలా కాగజ్నగర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఈ సందర్భంగా మేము ఏమంటున్నామంటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యి మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కైవసం చేసుకోవడానికి కుటిల యత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయ్యి చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకోవాలనే కుటిల యత్నాలు కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.